Hello everyone, welcome to It's Minnu Chinnu channel. ఈరోజు మన రెసిపీ బేసన్ బర్ఫీ. ఇంట్లోనే ఇలా శనగపిండితో స్వీట్స్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రక్షాబంధన్కి, దివాళీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్స్ ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీట్స్ ప్రిపరేషన్ కోసం ముందుగా 3/4 కప్ షుగర్ని తీసుకోవాలి. 1 కప్ శనగపిండికి నేను 1/4 కప్పు షుగర్ని తీసుకున్నాను. ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని 2 ఇలాచీలను వేసుకొని పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి. కరిగిన తర్వాత 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. మదిగా కలుపుతూ వేయించాలి. మీరు కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ అన్నయ్యలకి, తమ్ముళ్ళకి ఈ రక్షాబంధన్ స్వీట్ని చేసి పెట్టండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ వేయించాలి. శనగపిండిని బాగా వేయించాలి. శనగపిండిని వేయించడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. శనగపిండి మాడిపోకుండా వేయించాలి, అందుకే స్టవ్ని సిమ్లోనే ఉంచాలి. శనగపిండి ఒక 10 నిమిషాల పాటు వేయించిన తరువాత 2 స్పూన్ల సూజీ రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, సన్న గోధుమ రవ్వ, ఈ రవ్వను వేసుకొని వేయించాలి. బాగా కలుపుతూ ఇంకొక 10 నిమిషాల పాటు వేయించాలి. మొత్తం వేగడానికి 20 మినిట్స్ పడుతుంది. ఇలా ఎక్కువసేపు వేయించడం వల్ల పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించినట్టు వేగిన తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం కలిసిన తరువాత 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పాటు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. బర్ఫీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేయాలి. ప్లేట్లో కాకుండా మీరు బటర్ పేపర్ని తీసుకోండి. బటర్ పేపర్ని యూజ్ చేయడం వల్ల బర్ఫీలు ఈజీగా వచ్చేస్తాయి. మేము ఇలా ప్లేట్లో వేసాము, తీయడం కొంచెం కష్టమైంది. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్వీట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని సన్నగా తురుముకొని పైన చల్లుకోవాలి. పూర్తిగా చల్లారడానికి ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒక 3-4 అవర్స్ పక్కన పెట్టాలి. 4 అవర్స్ తర్వాత చూడండి, హార్డ్గా అయిపోయింది. ఇప్పుడు నైఫ్తో పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన షేప్లో పీసెస్ని కట్ చేసుకోండి. నేనైతే స్క్వేర్ లాగా కట్ చేసుకుంటాను. ఈ రాఖీ పౌర్ణమికి మీ బ్రదర్స్కి మీ చేతితోనే చేసి పెట్టిన స్వీట్స్ని తినిపించండి. ఈ బేసన్ బర్ఫీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ షాప్లో తెచ్చుకున్న స్వీట్స్ లాగానే ఉంటాయి. నాకైతే ఈ స్వీట్స్ చాలా చాలా నచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. రెసిపీ మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video.